మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస పెట్టి కీలక నేతలు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఇకపై మావోయిస్టు పార్టీ ఉనికి కష్టమేనా? ఆపరేషన్ నేషనల్ పార్క్ లో ఏం జరగబోతోంది? దేశంలో పీడిత జనాల కోసం పోరాటం చేసిన పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. అది మామూలు కష్టం కూడా కాదు. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లేకుండా పోయింది. ఆపరేషన్ కగారు పేరుతో నడుస్తున్న కూంబింగ్ లో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా భద్రతా బలగాలు నేలమట్టం చేస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత అంతే స్థాయిలో ఉన్న సుధాకర్ ని బలగాలు మట్టుపెట్టాయి. 16 నెలల్లో 11 మంది కేంద్ర కమిటీ సభ్యులను పార్టీ కోల్పోయింది. 44 మందితో ఉండాల్సిన కేంద్ర కమిటీ ఇప్పుడు కేవలం 11 మందికే పరిమితమైంది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే 9 మంది ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి బలగాలు నష్టాన్ని చేకూర్చాయి. అది పూర్తి కాగానే అబూజ్మడ్ ని తమ వశం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు బలగాలు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 3 రోజులుగా ఆపరేషన్ నేషనల్ పార్క్ పేరుతో ఆపరేషన్ కొనసాగుతోంది. 3 రోజుల్లో 7 మావోయిస్టులను ఎన్కౌంటర్ లో చంపేశాయి. అందులో కేంద్ర కమిటీ సభ్యుల్లో కీలకమైన సుధాకర్ తో పాటు భాస్కర్ కూడా చనిపోయాడు. మావోయిస్టు పాఠశాలకు అధిపతిగా ఉంటూ వ్యూహాలు ఎత్తుగడలు వేయడంలో సుధాకర్దే కీలక పాత్ర. ఇప్పుడు మరొక 10 మంది కూడా బలగాల చేతుల్లో ఉన్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన వాళ్లని వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ భాస్కర్, బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న, మున్నా, సునీత, మహేష్ తో పాటు 10 మంది మావోయిస్టు నేతలను ప్రాణాలతో పట్టుకున్నారు. సుధాకర్, భాస్కర్ ను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని, ఇంకా వారి అదుపులో ఉన్న బండి ప్రకాష్, మిగతా మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసే ప్రమాదం ఉందని పౌర సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ నేషనల్ పార్క్ లో 3 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 7 చనిపోయారని భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటి వరకు సుధాకర్, భాస్కర్ ను మాత్రమే గుర్తించామని, ఇంకా 5 గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు.